ఆ మహిళా మాజీ మంత్రి రూటే సపరేటు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు అదే ధోరణితో వెళ్తున్నారు. తాను చెప్పిందే జరగాలి, నియోజకవర్గంలో తనకెవ్వరూ అడ్డుండకూడదంటూ మోనార్క్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న అదే సామాజిక వర్గ మాజీ మంత్రిని నియోజకవర్గం నుంచి ఖాళీ చేసి పోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారా? అందుకు ఆ మాజీ మంత్రి ససేమిరా అనడంతో పంచాయతీ తాడేపల్లికి చేరిందా? అసలు ఆ మహిళా మాజీ మంత్రి పాత నేతను ఊరు ఖాళీ చేయాలనడానికి కారణమేంటి? నాయకురాలి తీరుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకీ ఎవరా మహిళా మాజీ మంత్రి? ఆ నేత బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. రాత రాజ్యమేలవంటే గ్రహచారం గాడిదలు ఖాయమంది అన్నట్టుంది వైసీపీలోని కొందరు నేతల పరిస్థితి. అర్హత లేని వారికి పదవులు ఇస్తే కుమ్ములాడుకుంటున్నారన్నది దీని అర్థం. ఫ్యాన్ పార్టీలో నాయకుల తీరు ఇలానే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రవర్తన ఏమాత్రం మారడం లేదు, గ్రూపులు పెరుగుతున్నాయి. ఆధిపత్య పోరుతో నాయకుల మధ్య సఖ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో కూర్చున్నా తిట్టుకోవడం, కొట్టుకోవడమే పనిగా పెట్టుకున్నారు. గొడవలతో అలజడి సృష్టిస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో ఇలాంటి పరిస్థితే ఉంది. వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తీరు విమర్శలకు తావిస్తోంది. మాజీ మంత్రి శంకరనారాయణతో ఉషకు పొసగడం లేదు. ఎవరికి వారు తమ పట్టు నిరూపించుకునేందుకు పావులు కదుపుతున్న క్రమంలో కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ మాజీ మంత్రులు ఉషశ్రీ, శంకరనారాయణ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి శంకరనారాయణ పెనుగొండ నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్ ఫస్ట్ హాఫ్లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్కు మంత్రి పదవి లభించింది. కాగా గత ఎన్నికల్లో అధిష్టానం ప్రయోగాలు చేసింది. ఇటు పెనుగొండలో శంకరనారాయణ, అటు కళ్యాణదుర్గంలో ఉషశ్రీ చరణ్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలే వీరి తీరుపై పెదవి విరిచారు. దీంతో వైసీపీ అధిష్టానం ఉషశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ పంపి పోటీ చేయించింది. పెనుగొండ నుంచి శంకరనారాయణను అనంతపురం లోక్సభ స్థానం నుంచి బరిలో దింపింది. ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత ఉషశ్రీ చరణ్ ఇక్కడే ఇన్ఛార్జిగా కొనసాగుతుండగా పార్టీ అధినాయకత్వం అదనంగా జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చింది. దీంతో తనకు ఎదురు లేదన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. పేనుకు పెత్తనం ఇస్తే తలను గుండు చేసినట్టు సస్పెన్షన్లతో పార్టీని ఖాళీ చేయించడమే పనిగా పెట్టుకున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేత నియంతృత్వ పోకడలను నియోజకవర్గ నేతలు వ్యతిరేకిస్తున్నా వైసీపీ అధిష్టానం జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీకి నష్టం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక జోడు పదవులను నిర్వహిస్తున్న ఉషశ్రీ చరణ్ ఊరుకుంటారా? మాజీ మంత్రి శంకరనారాయణ వర్గాన్ని అసలు పార్టీలోనే లేకుండా చేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ కొందరిని సస్పెండ్ చేయించారు. అయితే శంకరనారాయణ మాత్రం తనకు పెనుగొండే కావాలని పంతం పట్టి కూర్చున్నారు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా గడువు ఉన్నప్పటికీ వీరు సాగిస్తున్న ఆధిపత్య పోరుతో నియోజకవర్గంలో గందరగోళం ఏర్పడింది. దీనిపై ఇటీవల మాజీ మంత్రి ఉషశ్రీ అధిష్టానం దగ్గర తనకున్న పలుకుబడితో శంకరనారాయణను పెనుగొండ నుంచి ఖాళీ చేయించే ఎత్తుగడ వేస్తున్నట్టు సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మాజీ మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ పెనుగొండకు రావడానికి వీల్లేదని, అవసరమైతే ఇక్కడున్న ఇంటిని సైతం అమ్ముకుని వెళ్లాలని వైసీపీ ఇన్ఛార్జ్ ఉషశ్రీ ఒత్తిడి చేస్తున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఇవేం రాజకీయాలు? తన స్వార్థం కోసం ఇతర నేతలు ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోవాలి అనడం ఏంటి? ఇదేం పోయే కాలం అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఉషశ్రీ చరణ్ తీరు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి శంకరనారాయణను ఇల్లు అమ్ముకోవాలని చెబుతున్న ఉషశ్రీ చరణ్ తాను అదే పని చేశానన్న వాదాన్ని కేడర్కు వినిపిస్తున్నారు. కళ్యాణదుర్గంలో తన ఇంటిని అమ్ముకొని పెనుగొండలో రాజకీయాలు చేస్తున్నానని చెబుతున్నారు. శంకరనారాయణ పెనుగొండ వదిలిపోయినప్పుడే ఇక్కడ రాజకీయం చేయగలనని వైసీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. అంతటితో ఆగని ఉషశ్రీ చరణ్ మాజీ మంత్రి శంకరనారాయణ సోదరుల కదలికపైన ఓ కన్నేశారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని, పక్కా ఆధారాలున్నాయని, వారు మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ అధిష్టానానికి పంపి పార్టీ నుంచి వెలివేయించడానికి ఎత్తుగడ వేస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఉషశ్రీ చరణ్ తీరును పరిశీలిస్తున్న పెనుగొండ స్థానం వైసీపీ నేతలు, కార్యకర్తల్లో జిల్లా అధ్యక్షురాలి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గం తరహా రాజకీయాలు పెనుగొండలోనూ చేయడాన్ని తప్పుపడుతున్నారు.
మరోవైపు సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు పెనుగొండ ఇన్ఛార్జ్ ఉషాశ్రీ చరణ్ తన అనుచరులను పార్టీలోని వ్యతిరేకులపైకి ఉసిగొల్పడం వివాదాస్పదమవుతోంది. గతంలో కళ్యాణదుర్గంలోనూ తన అక్రమాలకు అడ్డొచ్చిన వారిపై కొన్ని కులాల వారితో దాడులు చేయించడం, కేసు పెట్టించడం వంటివి చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం పెనుగొండలోనూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. దీంతో పార్టీకి నష్టం జరుగుతున్నా పెద్దలు పట్టించుకోవడం లేదు. ఇటీవల కోనాపురంలో పర్యటించిన ఉషాశ్రీ ఎస్సీ సామాజిక వర్గ యువకుడిని రప్పారప్పా నరకాలంటూ రెచ్చగొట్టారన్న ఫిర్యాదులున్నాయి. దీంతో ఓ యువనేత ఉషాశ్రీ అక్క చెప్పారు, రప్పారప్పా నరుకుతా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కోనాపురంలో చిచ్చురేపారు. దీంతో ఉషాశ్రీ వ్యవహార శైలిపై పెనుగొండలో విమర్శలొస్తున్నాయి. ఇక పెనుగొండ నుంచి మంత్రి సవిత టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు. సవితను రాజకీయంగా దెబ్బతీయడానికి ఉషాశ్రీ చరణ్ నిత్యం ఏదో ఒక ఆరోపణలతో అలజడి సృష్టిస్తున్నారు. అంతేకాదు, మంత్రి సవితను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మాజీ మంత్రి ఎంత రెచ్చగొట్టినా సవిత మాత్రం తన పని చేసుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి శంకరనారాయణ మాత్రం ఎన్ని ఇబ్బందులొచ్చినా పెనుగొండ నుంచే రాజకీయం చేస్తానని, అలా కాని పక్షంలో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇక్కడే పాఠశాలను ఏర్పాటు చేసుకుని ఉంటానంటున్నారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు. తనకు రాజకీయం చేయడం వచ్చని ఇటీవల పెనుగొండ కోర్టుకు హాజరైనప్పుడు తన అనుచర వర్గంతో బహిరంగంగా చెప్పారని సమాచారం. ఇక ఈ మొత్తం వ్యవహారంతో వైసీపీలో గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. పెనుగొండ నియోజకవర్గంలో పట్టు కోసం ఉషాశ్రీ మరెన్ని ఎత్తులు వేస్తారో చూడాలి.